మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 1 వచనము. యెహోవాను గూర్చి గానము చేసెదను. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీయులు, మిర్యాము స్త్రీలందరూ ఈ భాగములో గానము చేసినట్లుగా మనము చూస్తాము. దేవుడు వారి ఎడల చేసిన భీకర కార్యమును బట్టి వారు దేవుణ్ణి తమ పాటల ద్వారా ఆరాధించినట్లుగా చూస్తాము. మనము కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యములను బట్టి గానము చేసేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, దేవుడు మన స్వరాన్ని చూడడు, కానీ మన హృదయపు లోతుల్లో నుండి వచ్చిన కృతజ్ఞతాభావాన్ని మాత్రమే చూస్తాడు. చాలామంది పాటలు పాడాలి అంటే మందిరంలో సంశయిస్తూ ఉంటారు, గొంతెత్తి పాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ దాదాపు 6 లక్షల మంది కాల్బలముగా బయటికి వచ్చిన వారు అందరూ గానము చేసినట్లుగా చూస్తాము. అవును, నీ స్వరాన్ని దేవుడు పరిగణనలోనికి తీసుకొనడు, కానీ నీ హృదయములోని కృతజ్ఞతాభావాన్ని మాత్రమే చూస్తాడు. మందిరంలో ఆరాధించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు సిగ్గుపడకుండా నీ నోరు తెరిచి ఎలుగెత్తి నీ పాటల ద్వారా నీ స్తుతిని దేవునికి అర్పించే బిడ్డగా నీ ఉండాలి. అవును, 71వ కీర్తన 6వ వచనం ప్రకారం నిత్యము స్తుతిగానము చేసేవారముగా మనం ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీవు నీ నోరు తెరవడానికి పాట పాడే సందర్భంలో సంశయిస్తూ ఉన్నావా? అందరితో కలిసి దేవుణ్ణి పాటలతో కీర్తించడానికి వెనకబడి ఉన్నావా? అయితే దేవుడు నీతోనే ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. మన రక్షణ దుర్గమైన దేవుణ్ణి బట్టి సంతోష గానము చేసే బిడగా నీ ఉండాలి. హృదయపు అంచులలో నుండి, హృదయాంతరంగములో నుండి సంతోషముతో నీ పాట ద్వారా దేవుణ్ణి కీర్తించే బిడ్డగా నీ ఉండాలి. 68వ కీర్తన 4వ వచనం ప్రకారం ఆయన నామముని బట్టి స్తోత్ర గానము నీ నోట వినిపించాలి. అవును, ఆయన నామము ఎంత ఘనమైనది, ఎంత ప్రభావము గలది, ఎంత పరిశుద్ధమైనది. అటువంటి నామాన్ని మన నోటి ద్వారా మనము కీర్తించడానికి, పాడి ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనం వినియోగించుకునే వారముగా ఉండాలి. ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఆ పాడే భాగ్యాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. ఎందుకంటే మనము పాటల ద్వారా ఆయన కీర్తిస్తున్నప్పుడు మన దేవుడు ఆనందించి మన యందు లక్ష్యముంచుతాడు. ప్రియ దైవజనమా, 59వ కీర్తన 16వ వచనం ప్రకారం మన దేవుడు మన పట్ల కనపరచిన కృపను గురించి ఉత్సాహ గానము చేసేవారముగా ఉండాలి. చాలామంది పాటలు పాడుతూ ఉంటే నీరసంగా అదొక పనిలాగా చేయాలి కాబట్టి చేస్తే సరిపోతుంది అన్నట్లు పాడుతూ ఉంటారు. కాదు ప్రియ దైవజనమా, ఉత్సాహముతో దేవునిని స్తుతిగానము చేసేవారముగా, సంతోష గానములు మన నోట దేవుని సన్నిధిలో వినిపించేవారముగా మనం ఉండాలి. ఆయన నీతిని గురించి మనము ఉత్సాహ గానము చేసేవారముగా ఉండాలి. మనకు బలమైన దేవునికి మనము 81వ కీర్తన 1 వచనం ప్రకారం ఆనంద గానము చేసేవారముగా ఉండాలి. ఏ జనముకు లేని భాగ్యము దేవుడు మనకు ఇచ్చాడు. మనకు బలమై ఉన్న ఆ దేవుని బల ప్రభావములను మనము కీర్తించేవారముగా ఉండాలి. మనలను అనుదినము బలపరుస్తున్న దేవుడు శారీరకముగా, మానసికముగా, ఆర్థికముగా, సామాజికముగా మన పితరుల గతి కంటే ఇప్పుడు మనమున్న స్థితిని ఒక్కసారి తలపోసుకుంటే ఆనంద గానము చేయగలుగుతాము. అలాగే 21వ కీర్తన 13వ వచనం ప్రకారం ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనము గానము చేయుచు దేవుని కీర్తించే వరముగా ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఇంతవరకు నీ జీవితంలో పాటలు పాడడానికి సంశయిస్తూ ఉంటే దయచేసి ఇక నుండి దేవుణ్ణి నీ పాట ద్వారా కీర్తించడానికి
ప్రయత్నించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. స్త్రీలైతే అధికముగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించగలరు, కానీ పురుషులు సంశయిస్తూ ఉంటారు. కానీ ఆనాడు ఇశ్రాయేలీల గుంపులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి గానము చేసినట్లుగా, దేవుణ్ణి కీర్తించినట్లుగా చూస్తూ ఉన్నాము. మరొక్కసారి చెప్తూ ఉన్నాను, దేవుడు నీ స్వరాన్ని చూడడు ప్రియ నేస్తమా, దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీవు ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఆనందగానము, సంతోషగానము, ఉత్సాహగానము, స్తుతిగానము ఆయన సన్నిధిలో చేస్తూ ఉన్నావో ఆయన చూసి నీ పట్ల ఆనందించే దేవుడుగా ఉన్నాడు. నీ కొరకు ఎన్ని ఆనందములు పంచిన దేవునికి నీ పాట ద్వారా ఆయనను ఆనందింపచేయడానికి సిద్ధపడతావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంతవరకు పాటలు పాడడానికి సిగ్గుపడుతూ సంశయిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఈ మాటల ద్వారా వారి హృదయాలను సంధించమని వేడుకుంటూ ఉన్నాను. ఇక మీదట ప్రభువా నాయన, స్తుతిగానములతో, సంతోషగానముతో, ఉత్సాహగానముతో, ఆనందగానముతో నీ సన్నిధిలో వారి స్వరము వినిపించే కృపను అనుగ్రహించమని, నీ పరాక్రమమును బట్టి, నీ భీకర కార్యములను బట్టి సంతోషిస్తూ గానముతో నిన్ను కీర్తించే భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.